జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎందుకంటే మొన్న మొదటి విడతగా తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఆ రేకుల షెడ్ని పగలగొట్టారో వాళ్ళ మీద జిల్లా ఉన్నతాధికారులు కేసు ఫైల్ చేయడంతో గంగవీరులెత్తి ధూళిపాళ నరేంద్ర ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. 14 మంది కూడా నాకు అంతో ఇంతో రక్త సంబంధం ఉండేవాళ్ళు అందరూ కాపులే. వీరందరూ ఎంతో ఉద్వేగానికి గురవడం, మరి హెరాస్మెంట్ని తట్టుకోలేని పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే అన్న వాళ్ళని ఎంటబెట్టుకుని ఇక్కడికి తీసుకురండి అని అంటే తీసుకుని వచ్చి కలిసి ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తితో అంటే 5 మహిళలు 14 మందిలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన అతనేమో ఇటుకింపాడు 20 కిలోమీటర్ల దూరం ఆటో నడుపుకునే వ్యక్తి, తాగుబోతు వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర కంప్లైంట్ తీసుకుని కాపు కులాన్ని హింసించారనేది వీరందరూ చెప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే లీగల్ అందరినీ పిలిచి ఈ కేసు విషయంలో ప్రత్యక్షంగా మీరు కోర్టులో పోరాటం చేయండి, ఆ గోడౌన్ తెరిచి ఆ ధాన్యం ఆ మొక్కజొన్నలు ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులందరినీ ఆదేశించారు. ఆ గ్రామాన్ని సందర్శించండి, రేపటి నుంచి ఈ అన్యాయాన్ని ఎదిరించండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు, ఇది రైతుల కార్యక్రమం. మరి కాపు జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రత్యక్షంగా దీన్ని చూస్తూ ఊరుకున్నారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద తీసుకుని నన్ను వారు ఆదేశించడం జరిగింది. ఆ గ్రామంలోనే ఉండి రాబోయే రోజుల్లో మరి మా నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించి సీలేసిన గోడౌన్లో సరుకు ఇచ్చే వరకు, ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎత్తేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేయమని వారు చెప్పారు. అదేవిధంగా నేను నడుచుకుంటానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత మనోధైర్యం ఇచ్చినందుకు వారికి చేతులెత్తి రైతుల తరఫున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞత తెలియజేస్తాను.